హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్లా కూడా నార్త్ ఇండియన్స్ తీసుకుంటారు. మనం రెగ్యులర్గా తినే చట్నీస్తో ఈ డోక్లాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ డోక్లా అనేది నేను ఇండిపెండెన్స్ డే కోసం స్పెషల్గా తయారు చేస్తున్నాను కాబట్టి ట్రైకలర్ యూస్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మనం ఒక గిన్నెలోకి బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వకి సరిపడా అంటే హాఫ్ కప్ దాకా మనం పుల్లటి పెరుగు తీసుకోవాలి. ఇలా పుల్లటి పెరుగు తీసుకోవడం వల్ల కొంచెం పుల్లగా ఉంటుంది, బట్ మనకి డోక్లా అయితే బాగుంటుంది. దీన్ని దగ్గర పడేదాకా కొంచెం కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇలా మనం ముద్దలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని విస్కర్ సహాయంతో దీంట్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు మనం ఇలా జారుగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇండిపెండెన్స్ డే కోసం ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కాబట్టి ఈ పిండిని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని వాటిలో ఫుడ్ కలర్స్ వేస్తున్నా. ఆరెంజ్ అలాగే గ్రీన్ వేసాను. మీకు ఇక్కడ కలర్స్ వద్దనుకుంటే క్యారెట్ జ్యూస్ అలాగే స్పినాచ్, పాలకూర రసం తీసి వేసుకోవచ్చు. దీంతోపాటు అన్నిటిలో ఒక పావు టేబుల్ స్పూన్ అంటే చిటికెడు వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అన్నిటిలోకి బేకింగ్ సోడా వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏ బౌల్లో అయితే డోక్లా చేయాలనుకుంటున్నామో దానికి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె రాసి ఆ కంటైనర్ అంతటిని బాగా పట్టించాలి ఆయిల్ అనేది. ఫస్ట్ ఏమో మనం ఆరెంజ్ ఫుడ్ కలర్తో వేసిన డోక్లా పిండిని వేసుకొని దీన్ని ఒక కడాయిలో నీళ్లు పోసి ఒక 1 గ్లాస్ దాకా నీళ్లు బాగా కాగిన తర్వాత మనం ఈ డోక్లాని కంటైనర్ని పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా, ఒక 5 to 10 మినిట్స్లోనే మనకి ఇది అయిపోయింది. ఇలాగే మనం మిగిలిన 2 కలర్స్ వైట్ అలాగే గ్రీన్ తీసుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే చూపించామో సేమ్ ప్రాసెస్లో మనం ఆ 5 to 10 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి, ఒకదాని ఎమ్మటి ఒకటి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీనికి మనం తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని 1 నుంచి లేదా 2 పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెబ్బ కరివేపాకు, ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని మనం ఇలా తాలింపు ప్రిపేర్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు మీదకి వేసేసుకోవాలి. అంతే అండి, మనకి చాలా టేస్టీగా ఉండే డోక్లా అయితే రెడీ అయిపోయింది.